తెలుగు సినిమా ఒకప్పుడు మన స్టేట్‌లో మాత్రమే పాపులర్. మన స్టోరీస్ మన వాళ్ళకి, మన లాంగ్వేజ్‌లో, మన కల్చర్‌తో కనెక్ట్ అయ్యేవి. కానీ ఇప్పుడు 1000 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేస్తుంది. ఆస్కార్స్ గెలుస్తుంది. ప్రపంచం మొత్తం మన సినిమా గురించే మాట్లాడుతుంది. యూఎస్ నుండి జపాన్ వరకు మన సాంగ్స్, మన సీన్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరిగింది? ఇది ఒక్క రోజులో జరిగిన చేంజ్ కాదు. డెకేడ్స్ పట్టిన జర్నీ. 1950s నుండి 1980s వరకు ఇది తెలుగు సినిమా గోల్డెన్ ఎరా. అప్పుడు సినిమా అంటే మైథాలజీ, ఫ్యామిలీ డ్రామా, మోరల్ స్టోరీస్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్, రాముడు, కృష్ణుడు, కర్ణుడు లాంటి పాత్రలు స్క్రీన్ మీద జీవించారు. ఆ టైంలో ఆడియన్స్ సినిమాని చూడడం కాదు, నమ్మేవారు. 1957లో మాయాబజార్ రిలీజ్ అయింది. ఆ టైంలో టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నా ఆ సినిమా క్రియేటివిటీ, రైటింగ్, ఎగ్జిక్యూషన్ ఇప్పటికీ బెంచ్ మార్క్గా ఉంటుంది. కలెక్షన్స్ ల్యాక్స్లో ఉన్న ఇంపాక్ట్ మాత్రం జనరేషన్స్ మీద ఉంది. సినిమా అంటే ఒక కళ, ఒక అనుభవం. 1980s నుండి 2000s వరకు తెలుగు సినిమాలో ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అయింది. మాస్ కమర్షియల్ సినిమా రైజ్ అయింది. హీరో ఎలివేషన్ షాట్స్, స్లో మోషన్ వాక్స్, పవర్ఫుల్ డైలాగ్స్, డాన్సులు, ఫైట్ సీక్వెన్సులు అన్నీ స్కేలప్ అయ్యాయి. ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనే డెఫినిషన్ స్ట్రాంగ్ అయింది. చిరంజీవి ఎరాలో ఘరానా మొగుడు ఫస్ట్ టైం తెలుగు సినిమా 10 crore మార్క్ క్రాస్ చేసింది. ఆ టైంకి అది అన్ఇమాజినబుల్ నంబర్. ఇండస్ట్రీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. బాలకృష్ణ మాస్ ఎనర్జీ, నాగార్జున క్లాస్ అపీల్, వెంకటేష్ ఫ్యామిలీ కనెక్ట్ అందరు కలిసి ఇండస్ట్రీని స్ట్రాంగ్గా నిలబెట్టారు. థియేటర్స్లో విజిల్స్, క్లాప్స్, మాస్ కల్చర్ పీక్లో ఉండింది. ఇప్పుడు 2000 నుండి 2014 వరకు తెలుగు సినిమా స్లోగా మోడర్నైజ్ అయింది. టెక్నాలజీలో మేజర్ చేంజెస్ వచ్చాయి. ఫిల్మ్ నుండి డిజిటల్కి షిఫ్ట్ అయింది. సినిమాటోగ్రఫీ ఇంప్రూవ్ అయింది. ఫారెన్ లొకేషన్స్ కామన్ అయ్యాయి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. 2009లో మగధీర రిలీజ్ అయింది. అరౌండ్ 150 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. హిస్టారికల్ ప్లస్ కమర్షియల్ మిక్స్ చేసి స్కేల్ అంటే ఏంటి అని చూపించింది. 2012లో ఈగ వచ్చింది. ఒక ఫ్లైని హీరోగా తీసుకొని ఫుల్ లెంత్ సినిమా క్రియేట్ చేయడం, అది స్టోరీ టెల్లింగ్లో డేరింగ్ స్టెప్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ ఇంకా తెలుగు సినిమా రీచ్ ఇండియా వరకు మాత్రమే ఉంది. గ్లోబల్ లెవెల్లో పెద్దగా ఇంపాక్ట్ లేదు. అప్పుడే ఒక్క సినిమా వచ్చింది. అది ఇండస్ట్రీ డైరెక్షన్నే మార్చేసింది. బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయ్యాక అందరికీ ఒక షాక్. తెలుగు సినిమాలో ఇలాంటి స్కేల్ కూడా పాసిబుల్లా అని డౌట్ వచ్చింది. అరౌండ్ 650 crores కలెక్ట్ చేసింది. కానీ అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. బాహుబలి ద కన్క్లూజన్ రిలీజ్ అయ్యాక ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. నాట్ జస్ట్ టాలీవుడ్, ఇండియన్ సినిమా హిస్టరీ. 1800 crores ప్లస్ క్రాస్ చేసి రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. హిందీ, తమిళ్, మలయాళం, ఓవర్సీస్ ప్రతి ప్లేస్లో మ్యాసివ్ రెస్పాన్స్. బాహుబలి తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. మన స్టోరీస్కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు అని. ప్రాపర్ స్కేల్లో చెప్పగలిగితే వరల్డ్ అంతా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పటి వరకు రీజనల్ సినిమా అని పిలిచిన ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమాగా మారింది. డైరెక్టర్స్ ఆలోచన మారింది. ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. బడ్జెట్స్ పెరిగాయి. విజన్ పెరిగింది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రతి పెద్ద సినిమా ఆ ఇంపాక్ట్తో ఉంటుంది. పుష్ప ద రైస్ నార్త్ ఇండియాలో కూడా హ్యూజ్ క్రేజ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 ద రూల్ గ్లోబల్ లెవెల్లో మ్యాసివ్ కలెక్షన్స్తో బ్రాండ్ పుష్పని ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళింది. కంబైన్డ్గా 2000 crores ప్లస్ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పుష్ప ఫ్రాంచైజ్. ఆర్ఆర్ఆర్ 1200 crores ప్లస్ కలెక్ట్ చేసింది. గ్లోబల్గా సెన్సేషన్ అయింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడం అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక రేర్ మూమెంట్ ఇప్పటికీ. నెక్స్ట్ సలార్ 700 crores ప్లస్ రేంజ్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
మాస్ యాక్షన్ సినిమా గ్లోబల్ మార్కెట్స్‌లో కూడా రీచ్ అయింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే జస్ట్ ఒక రీజనల్ ఇండస్ట్రీ కాదు. పాన్ ఇండియాలో లీడింగ్ ఫోర్స్. ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో యూఎస్ ప్రీమియర్స్ నుండి యూరోప్ స్క్రీనింగ్స్ వరకు మన సినిమాకి డిమాండ్ ఉంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇండియన్ కొలాబరేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. గ్లోబల్ ఆడియన్స్ తెలుగు కంటెంట్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ జర్నీ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే స్కేల్ ఇంకేమన్నా ఉందా అనిపిస్తుంది. కల్కి 2898 ఏడి 600 క్రోర్స్ ప్లస్ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ ప్లస్ మిథాలజీ మిక్స్ చేసి ఇండియన్ సినిమాకి ఒక కొత్త విజువల్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు కల్కి పార్ట్ 2 డెవలప్మెంట్లో ఉంది. ఇంకా బిగ్గర్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్గా డిజైన్ చేస్తున్నారు. వారణాసి నుండి ఆఫ్రికన్ ఫారెస్ట్ వరకు మల్టిపుల్ ఇంటర్నేషనల్ లొకేషన్స్లో షూట్ ప్లాన్. బడ్జెట్ 1000 క్రోర్స్ దగ్గర ఉండొచ్చు అని స్ట్రాంగ్ బజ్ కూడా ఉంది. సలార్ పార్ట్ 2 ఇంకా బిగ్గర్ యాక్షన్ యూనివర్స్ ఎక్స్పాండ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇవన్నీ కలిపి చూస్తే తెలుగు సినిమా డైరెక్షన్ క్లియర్గా కనబడుతుంది. ఇండస్ట్రీలో కాంపిటీషన్ గ్లోబల్ లెవెల్లో ఉంది. స్టోరీ టెల్లింగ్ బోల్డ్గా ఉంది. టెక్నాలజీ వరల్డ్ క్లాస్లో ఉంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్లోనే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే తెలుగు సినిమా జర్నీ ల్యాక్స్ కలెక్షన్స్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వరకు రీచ్ అయింది. మన స్టోరీస్, మన లాంగ్వేజ్, మన విజన్ వరల్డ్ స్టేజ్ మీద నిలబడ్డాయి. ఇది ఒక నార్మల్ గ్రోత్ కాదు, కంప్లీట్ ఎవల్యూషన్. ఇంక ఇది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.